ఈ ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉండదు. కొన్ని ప్రేమలు కుటుంబాల అంగీకారంతో పెళ్లి వరకు వెళ్తాయి. మరి కొన్ని ప్రేమలు మధ్యలోనే కాలగర్భంలో కలిసిపోతాయి. మరికొన్ని ప్రేమలు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రేమ కథ ఆ మూడు ప్రేమ కథలలో ఏది కాదు. ఈ కథలో ప్రేమ ఉంది, ఎదురు చూపు ఉంది, కన్నీళ్లు కూడా ఉన్నాయి, నవ్వులు కూడా ఉన్నాయి. కానీ వీటన్నింటికంటే ఎక్కువగా ఒక రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం బయటపడిన క్షణం ఒక మనిషి జీవితమే మారిపోతుంది. ఆ మనిషి పేరు అర్జున్. అర్జున్ వయసు 24 సంవత్సరాలు. చూడటానికి చాలా అందంగా ఉండేవాడు. గోధుమ వర్ణం, కళ్ళల్లో ఒక అమాయకత్వం, ముఖంలో ఎప్పుడు కనిపించే ప్రశాంతత. ఎవరు చూసినా ఇతను చాలా మంచి అబ్బాయి అనిపించేలా ఉండేవాడు. కానీ అతని జీవితంలో ఒక చిన్న లోటు మాత్రం ఎప్పుడూ ఉండేది. చిన్నప్పటి నుంచే ఎక్కువ మంది స్నేహితులను చేసుకునే మనస్తత్వం తనకి లేదు. అవసరమైనంత మాత్రమే తను మాట్లాడేవాడు, నవ్వేవాడు కూడా. కానీ చాలా అరుదుగా బయట ప్రపంచానికి అతను సాధారణ ఉద్యోగిలా కనిపించిన లోపల మాత్రం ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ఒక ఒంటరి మనసు ఉండేది అతనిలో. ప్రతిరోజు ఉదయం 8 గంటల 15 నిమిషాలకు అతను ఎక్కే ట్రైన్ అతని జీవితంలో ఒక భాగం అయిపోయింది. స్టేషన్లో టీ అమ్మే వ్యక్తి చాయ్ చాయ్ అని గట్టిగా పిలవటం, పేపర్లు అమ్మే అబ్బాయి పరిగెత్తడం, ఉద్యోగాలకు వెళ్తున్న వాళ్ళ హడావిడి, స్కూల్ బ్యాగులు వేసుకొని నవ్వుకుంటూ వెళ్ళే పిల్లలు, ఇవన్నీ అతనికి ప్రతిరోజు కనిపించే దృశ్యాలే. ఎంతమంది వచ్చినా ఎంతమంది వెళ్ళినా అతని జీవితం మాత్రం మారేది కాదు. అదే భోగి, అదే కిటికీ సీటు, అదే ప్రయాణం, అదే నిశ్శబ్దం కూడా. కానీ కొన్ని మార్పులు ఎలాంటి శబ్దం చేయకుండా మన జీవితంలోకి వస్తాయి కదా. అలాంటి రోజే ఈరోజు. ట్రైన్ నెమ్మదిగా ప్లాట్ఫామ్ మీదకు చేరుకుంది. ప్రయాణికులంతా ఒక్కసారిగా ఎక్కడ మొదలు పెట్టారు. అర్జున్ ఎప్పటిలాగే కిటికీ పక్కన ఉన్న తన సీటులో కూర్చొని బయట ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక్కసారిగా అతని చూపు ప్లాట్ఫామ్ చివర నిలబడి ఉన్న ఒక అమ్మాయి మీద ఆగిపోయింది. తెల్లని చీర, గాలికి నెమ్మదిగా ఎగిరే జుట్టు, చేతిలో ఒక పాత నవల, నుదుటిపై చిన్న బొట్టు, ముఖంపై ఎలాంటి మేకప్ లేకపోయినా చంద్రుడిలా మెరిసిపోతున్న అందం. ఆమె ట్రైన్లోకి అడుగుపెట్టిన క్షణం మొత్తం భోగిలో ఉన్న శబ్దం కూడా అర్జున్కు వినిపించడం ఆగిపోయింది. అతని కళ్ళకు కనిపించింది ఒక్క ఆమె మాత్రమే. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అర్జున్ ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది. ఆ క్షణంలో అర్జున్కు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. జీవితంలో ఇంత అందమైన అమ్మాయిని ఇంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి కావచ్చు తనకి. ఆమె కిటికీ బయటకు చూస్తూ ఉండగా అర్జున్ మాత్రం ఆమె ముఖాన్ని దొంగ చూపులతో చూస్తూనే ఉన్నాడు. ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపించింది. కానీ ఆ ప్రశాంతత వెనుక చెప్పలేని ఒంటరితనం కూడా దాగి ఉన్నట్టు అనిపించింది. కొన్ని క్షణాల తర్వాత ఆమె ఒక్కసారిగా అతని వైపు చూసింది. అర్జున్ వెంటనే తన చూపును కిటికీ వైపు తిప్పుకున్నాడు. కొన్ని సెకండ్ల తర్వాత మళ్ళీ ధైర్యం చేసి ఆమె వైపు చూశాడు అర్జున్. ఈసారి మాత్రం ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఆ చిన్న నవ్వు అర్జున్ జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుందని ఆ క్షణంలో అతనికి ఏమాత్రం తెలియదు. అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ అడిగాడు, "ఒక విషయం అడగనా?" అని అన్నాడు. "అడుగు" అని మెల్లగా చెప్పింది. "నీతో ఇలా ప్రతిరోజు మాట్లాడుతుంటే ఈ ట్రైన్ ప్రయాణం ఎప్పటికీ ముగియకూడదు అని అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నా జీవితంలోకి వచ్చిన అతి అందమైన పరిచయాన్ని నువ్వే" అని అన్నాడు. ఆమె చిన్నగా నవ్వింది. కానీ ఆ నవ్వు కళ్ళ వరకు రాలేదు. పెదవులు నవ్వుతున్నా
మనసు మాత్రం ఎక్కడో బాధలో మునిగిపోయినట్టు కనిపించింది. కొన్ని క్షణాలు కిటికీ బయటకు చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. తర్వాత చాలా మెల్లగా, అర్జున్, నువ్వు నన్ను ఇంతగా ఇష్టపడకపోతే బాగుండేది అని అంది. ఆ మాట విన్న అర్జున్ ఆశ్చర్యంగా అమ్మ వైపు చూశాడు. అదేంటి అలా అంటున్నావు, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అన్నాడు. ఆమె ఒక నిట్టూర్పు విడిచింది. ఎందుకంటే నాకు ఎక్కువ సమయం లేదు అర్జున్ అని చెప్పింది. ఆ మాట చెబుతున్నప్పుడు ఆమె గొంతు వణకడం మొదలైంది. ఆ మాట విన్న అర్జున్ కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. కానీ వెంటనే దాన్ని దాచుకుంటూ బలవంతంగా నవ్వాడు. అర్జున్ మాత్రం ఆమె మాటను సరదాగా తీసుకున్నట్టు ఆమె ముందు నటించాడు. ఏంటి, ఇంకో కంపెనీకి జాబ్ మారుతున్నావా లేక విదేశాలకి వెళ్తున్నావా అని నవ్వుతూ అడిగాడు. ఆమె కూడా చిన్నగా నవ్వింది. కానీ ఆ నవ్వు వెనుక దాగి ఉన్న నిజం మరొకటి ఉంది. ఆ రోజు అర్జున్కు అది అర్థం కాలేదు. నాకు ఎక్కువ సమయం లేదు అని ఆమె చెప్పింది. తనతో కలిసి గడపడానికి సమయం లేదని కాదు, ఈ ప్రపంచంలో తనకు సమయం లేదని చెప్పడానికి ప్రయత్నించింది. అది అర్జున్కు కొన్ని రోజుల తర్వాత మాత్రమే అర్థమవుతుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన అర్జున్ మనసు మాత్రం ట్రైన్లోనే ఉండిపోయింది. చేతిలో ఫోన్ ఉంది, కానీ ఏమీ చూడలేకపోయాడు. అమ్మ ఏం వండిందో కూడా రుచి తెలియటం లేదు. రాత్రంతా మంచం మీద పడుకొని కళ్ళను మూసుకుంటే కనిపించింది ఒక్క ఆమె ముఖం మాత్రమే. ఆమె మాటలు, నాకు ఎక్కువ సమయం లేదు అర్జున్ అని చెప్పిన ఆ వాక్యం మళ్ళీ 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 అతని చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది. అప్పుడు కూడా ఆ మాట వెనుక ఇంత పెద్ద నిజం దాగి ఉంటుందని అతను అస్సలు ఊహించలేదు. మరుసటి రోజు ఉదయం అలారం మోగక ముందే అర్జున్ లేచిపోయాడు. ఎప్పటిలాగే తయారై స్టేషన్కు వెళ్తాడు. ట్రైన్ వచ్చింది. గుండెల్లో చిన్న ఆశ, ఏ రోజైనా వస్తుందేమో అనే నమ్మకం. ట్రైన్లోకి ఎక్కిన వెంటనే అతని చూపు ఆమె కూర్చునే సీటు మీద పడింది. కానీ ఆ సీటు ఖాళీగా ఉంది. బహుశా ఈరోజు లేట్ అయిందేమో అని తనను తాను ఓదార్చుకున్నాడు. ప్రతి స్టేషన్ వచ్చినప్పుడల్లా డోర్ వైపు ఆశగా చూసేవాడు. కానీ ఆమె మాత్రం రాలేదు. ఆ ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు, చూస్తూ ఉండగానే ఒక వారం రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ట్రైన్లో ప్రతి శబ్దం అతనికి వినిపిస్తుంది. కానీ ఆమె నవ్వు మాత్రం వినిపించడం లేదు. ప్రతి ముఖం అతనికి కనిపిస్తుంది. కానీ ఆమె ముఖం మాత్రం కనిపించడం లేదు. ఆమె పక్కనే కూర్చునే సీట్ ఇప్పుడు ఒక ఖాళీ సీటు కాదు, అతని గుండెలో ఏర్పడిన శూన్యంలా అనిపిస్తుంది. చివరికి ఒకరోజు ధైర్యం చేసి అదే భోగిలో ఎప్పటి నుంచో ప్రయాణిస్తున్న ఒక వృద్ధుడి దగ్గరకు వెళ్ళాడు. అంకుల్, ఒక విషయం అడగాలా అని అన్నాడు. ప్రతిరోజు ఈ సీట్లో తెల్లని చీర కట్టుకొని చేతిలో పుస్తకం పట్టుకొని వచ్చే ఒక అమ్మాయి ఉంటుంది. ఈ మధ్య కనిపించటం లేదు. మీకు ఆమె గురించి ఏమైనా తెలుసా అని ఆశగా అడిగాడు. ఆ ప్రశ్న విన్న వెంటనే ఆ వృద్ధుడి ముఖంలో రంగులు మారిపోయాయి. కొన్ని క్షణాలు అర్జున్ వైపు వింతగా చూస్తూ ఉండిపోయాడు. తర్వాత గాఢంగా నిట్టూర్చి, బాబు, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? నువ్వు చెప్పిన రూపం, నువ్వు చెప్పిన చీర, చేతిలో పుస్తకం, ఇవన్నీ నేను కూడా 2 సంవత్సరాల క్రితం చూశాను. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఈ లోకంలో లేదు బాబు. ఇదే ట్రైన్లో జరిగిన ఘోర ప్రమాదంలో 2 సంవత్సరాల క్రితమే ఆమె చనిపోయింది అని నెమ్మదిగా చెప్పాడు. ఆ మాటలు విన్న అర్జున్ చెవుల్లో పిడుగులు పడినట్టు అనిపించింది. ప్రపంచమంతా ఒక్కసారిగా తిరుగుతున్నట్టు అనిపించింది. లేదు, మీరు చెప్తుంది అబద్ధం కావచ్చు, అది అసంభవం, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను ఆమెతో రోజు మాట్లాడుతున్నాను, నవ్వుతున్నాను, ఆమె నా పక్కనే కూర్చుంటుంది కూడా అని తడబడుతూ తనకి చెప్తున్నాడు అర్జున్. వృద్ధుడు ఒక గాఢమైన నిట్టూర్పు విడిచాడు. బాబు, నేను కూడా ఈ ట్రైన్లోనే ప్రతిరోజు ప్రయాణిస్తున్నాను.
2 ఏళ్ల క్రితం జరిగిన ఆ ప్రమాదాన్ని నేను నా కళ్ళతో చూశాను. ఆ రోజు ఈ ట్రైన్ పట్టాలు తప్పింది. చాలామంది గాయపడ్డారు. కొంతమంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ అమ్మాయి కూడా వారిలో ఒకతే. అప్పటినుంచి చాలామంది ఆమె గురించి ఎన్నో కథలుగా చెబుతూ ఉండేవాళ్ళు. కానీ నేను వాటిని ఎప్పటికీ నమ్మలేదు. కానీ ఒకరోజు ఆ అమ్మాయిని నేను చూశాను. తను బ్రతికున్నప్పుడు. ఈరోజు నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు కూడా భయంగా ఉంది అని చెప్తున్నాడు. ఆ మాటలు విన్న అర్జున్ గుండె లోపల ఏదో విరిగిపోయినట్టయింది. తన శ్వాస కూడా భారంగా మారింది. కొద్దిసేపటి క్రితం వరకు ప్రేమతో నిండిపోయిన తన మనసులో ఇప్పుడు వందల ప్రశ్నలు తుఫాన్లా తిరుగుతున్నాయి. అయితే నేను ఎన్ని రోజులు ఎవరితో మాట్లాడాను? నా ఎదురుగా కూర్చునేది నిజంగా ఎవరు? ఆమె మనిషి కాకపోతే నేను చూసింది ఎవరిని అని ఆలోచిస్తూ నెమ్మదిగా ట్రైన్ దిగిపోయాడు అర్జున్. అయితే అతను ప్లాట్ఫామ్ మీద 2 అడుగులు మాత్రమే వేసేలోపు వెనుక నుంచి చాలా పరిచయమైన ఒక మృదువైన స్వరం వినిపించింది. అర్జున్ అని. ఆ స్వరం వినగానే అతని గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అది ఆమె గొంతే. నెమ్మదిగా ఎంతో భయంతో వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కేవలం చల్లని గాలి మాత్రమే అతని ముఖాన్ని తాకుతూ వెళ్ళిపోయింది. అసలు అర్జున్ అని పిలిచింది ఎవరు? ఆ అమ్మాయి నిజంగానే ఒక ఆత్మనా? లేక ఈ ప్రేమ కథ వెనుక ఇంకా బయటపడని భయంకరమైన రహస్యం ఏదైనా దాగి ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తర్వాతి భాగంలో తప్పకుండా చూద్దాం. అయితే మిత్రులారా, అర్జున్ నిజంగా ప్రేమించింది ఒక ఆత్మనేనా? ఆ అమ్మాయి మళ్ళీ అర్జున్ జీవితంలోకి వస్తుందా? వాళ్ళ ప్రేమ ఎక్కడికి దారితీస్తుంది? ఈ ప్రేమ కథకు సంతోషకరమైన ముగింపు ఉంటుందా? లేక విధి మళ్ళీ వాళ్ళిద్దరిని వేరు చేస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన అదృశ్య ప్రయాణికురాలు సిరీస్లోని తరువాతి ఎపిసోడ్లో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో? ఆ అమ్మాయి నిజంగానే ఆత్మ అనుకుంటున్నారా? లేక దీని వెనుక ఇంకేదైనా బలమైన రహస్యం ఉందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో ఒక చిన్న వాక్యమైనా తప్పకుండా రాయండి. మీ కామెంట్లు చదవటం నాకు చాలా ఇష్టం. ఇంకా ఈ సిరీస్లో వచ్చే ప్రతి కొత్త ఎపిసోడ్ను మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు అలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి కొత్త కథ మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ ఇంకో అద్భుతమైన ఎపిసోడ్తో మీ ముందుకి ఖచ్చితంగా వస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. నేను మీ గాయత్రిని. ఛానల్ పేరు ఏ స్టోరీ టెల్లింగ్. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఎప్పుడూ చెప్పే మాటే అండి, మళ్ళీ చెప్తున్నాను. మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీ ఒక్క కామెంట్ నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో నాకు తెలిసేలా చేస్తుంది. మీ ఒక్క షేర్ నా కథను ఇంకొంతమందికి చేరేలా చేస్తుంది. మీ ఒక్క సబ్స్క్రైబ్ మీరు నాతో పాటే ఉన్నారు అనే ధైర్యాన్ని నాకు ఇస్తుంది.